ప్రభు కొరకు మాట్లాడాలి. కాబట్టి దీపం ఉండగానే, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉండగానే దేవుని పని చేయాలి. దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు. అది వెలుగుతున్నప్పుడే అందరికీ కనపడే విధంగా దాన్ని మనం ఎత్తైన స్థలంలో దాన్ని ఉంచాల్సి ఉంది. కాబట్టి ప్రతి సమయమందు కూడా దేవునితో మనం ప్రయాణం చేయాల్సిన వారమై ఉన్నాం. అనుక్షణము అను నిమిషము దేవుని సన్నిధిలో, దేవుని పనిలో ప్రతి రోజు దేవునితో పాటు ప్రయాణం చేయటం దేవుడు మనకిచ్చిన భాగ్యం. హనోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడట. ఒకరోజు 2 రోజులు కాదు కదా, 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. ఆ భాగ్యం, ఆ కృపా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మనం కూడా ఆయన సన్నిధిలో గడుపుదాం. దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాన్ని పొందుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు ఎవరైనా చదవగలిగిన వారు ఆ మాటలు చదవాలని మనం చేస్తూ ఉన్నాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనుచు పాపముతో జోలు ఇక నేమియు లేకయుండును. మనము పోకిరి శ్రేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుట గతించిన కాలమే చాలు. దేవానికి స్తోత్రం. నాతో మాతో మీరు మాట్లాడి ఈరోజు తండ్రి మాకు కావలసిన నేడు అనుదిన ఆహారాన్ని మీరు మాకు అందించవలనని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతురు రాసినటువంటి 1 పత్రిక, 2వ పత్రిక, ఈ 2 పత్రికల్లో చాలా శ్రేష్టమైన విషయాలు మనకు కనిపిస్తాయి. అందులో 4వ అధ్యాయంలో 1 వచనములో రాయబడుతుంది, క్రీస్తు శరీరమందు శ్రమపడిను కదా గనుక మీరును అట్టి ఆయుధమును ధరించుకుని ఉండాలి అని చెప్పాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరు కూడా అట్టి ఆయుధమును ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనుచు. ఈ రాత్రి వేళ సమయంలో మీరు ప్రాముఖ్యముగా మీరు అండర్లైన్ చేయాల్సిన మాట ఏమిటంటే దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనుచు అనే పదం. దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనుచు అనే పదం మరోసారి మరలా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసిన పత్రికలో ఆయన రాసిన మొదటి మాటలు అంటాడు, దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి. మనుజాశలను మీరు అనుసరించక, ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకోక. మనుషుడు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో, మనుషుడు ఏదైతే కోరుకుంటా ఉన్నాడో, మనుషుడు ఏదైతే తనకు సంతోషమని భావిస్తూ ఉన్నాడో, పేతురు గారు చెప్తా ఉన్నాడు, వాటిని అనుసరించి నడుచుకోవద్దు. మనుజాశలను మీరు అనుసరించొద్దు. మరి దేన్ని అనుసరించాలి? దేవుని ఇష్టానుసారముగా మనం ఏం చేయాలట? నడుచుకోవాలి. మనుజాశలు ఏమున్నాయి? 3వ వచనములో రాయబడుతుంది, మనము పోకిరి శ్రేష్టలు 1, 2 దురాశలు 3వది మద్యపానం 4వది అల్లరితో కూడిన ఆటపాటలు 5వది త్రాగుబోతులు విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు 6 మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుట
గతించిన కాలము చాలు. ఇప్పుడు కాదు, అవి గతించిన కాలములో చేశారు మీరు ఇవన్నీ కూడా. మనుజాశలు మీరు అనుసరించారు. మనిషి చేయవలసిన కార్యాలన్నీ గడచిన కాలములో మీరు చేస్తూ వచ్చారు. ఇప్పుడు చేయకూడని కార్యాలు అవి. ఇప్పుడు మనం చేయదగని కార్యములలో మనము పాలు పంచుకోకూడదని ప్రభువు చెప్తాడు. పేతురు గారు అంటాడు, దేవుని ఇష్టమును నెరవేర్చాలి, దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనుచు పాపము జోలికి ఇక మీదట మనం పోకూడదు అంటాడు. దేని జోలికి పోకూడదట? పాపము జోలికి పోకూడదు. మనుజాశలు ఏమున్నాయి? 3వ వచనంలో మనము పోకిరి శ్రేష్టలు. ఏ శ్రేష్టలట? పోకిరి శ్రేష్టలు. 2వది దురాశ, 3వది మద్యపానం, 4వది అల్లరితో కూడిన ఆటలు పాటలు, త్రాగుబోతుల యొక్క విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు. ఇవన్నీ కూడా గడచిన కాలానికి సరిపోతాయి, ఇప్పుడు సరిపోవు అవి. మనము లోకములో ఉన్నప్పుడు, లోకములో జీవిస్తున్న కాలములో, గడచిన కాలములో ప్రభువుని ఎరగక మునుపు, సత్యమేదో నీతి ఏదో పరిశుద్ధత ఏదో ఎరుగక మనము చేసిన కాలము చాలునో, తెలుసో తెలియకో గడచిన కాలములో మనము చేసినటువంటి కాలం ఇక చాలు అంటాడు ఆయన. ఇప్పుడు కుదరవన్నీ అని చెప్తాడు ఆయన. ఇప్పుడు దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించినప్పుడు కూడా దేవదూతలు కూడా ఆ మాటే చెప్పారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకు ఇష్టమైన మనుషులకు సమాధానం ఎవరికి వస్తుందంటే, ఆయన ఇష్ట ప్రకారం ఎవరైతే నడుస్తారో వారు సమాధానము కలిగి బ్రతుకుతారు. వారు సమాధానం మనకు లేకపోవడం గల కారణాలు ఏంటంటే, ఈ కింద వచనాలు 3వ వచనం, పోకిరి శ్రేష్టలు నీలో ఉన్నాయి, ఉండవలసిన దానికంటే విపరీతమైన దురాశ నీలో సంచరిస్తూ ఉన్నది. 3వదిగా మద్యపానమును, 4వదిగా అల్లరితో కూడిన ఆటపాటలు, 6వదిగా మనం చూస్తాము త్రాగుబోతుల యొక్క విందులు, సిట్టింగులు. ఇవి ఇప్పుడు కుదరవంటాడు ప్రభు. నీ జీవితంలో సమాధానం లేకపోవడం గల కారణం ఏంటంటే, ఆనాడు దేవదూతలు చెప్పిన మాట దాని అనుగుణంగా మనము లేకపోవట. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానమని లోకాసు వార్తలో దేవదూతలు చెప్పారు. ఎవరు సమాధానం కలిగి ఉంటారంటే, పేతురు గారు చెప్పిన మాట ప్రకారంగా దేవుని ఇష్టానుసారముగా మనం ఏం చేయాలంటే మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాం. 2వ పేతురు పత్రికలో కూడా ఇలా రాస్తాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్టలను అనుసరించి నడుచుకొందురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుచున్నది. వారు అధిక లోపులై కల్పన వాక్యములను చేయుచు, కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునుకు నిద్రపోవటం లేదు. 2వ వచనంలో చెప్తాడు, మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్టలను అనుసరించి ఏం చేస్తూ ఉన్నారట? నడుచుకుంటా ఉన్నారు. పోకిరి శ్రేష్టలను అనుసరించి నడుచుకుంటా ఉన్నారు. వీరిని బట్టి సత్య మార్గం ఏమైపోతుంది? దూషణ పాలైపోతా ఉన్నది. సత్య మార్గమును అనేక మంది దూషించడానికి గల కారణాలు ఏమిటి? దేవుని బిడ్డల్ని నాడు చాలామంది వేలెత్తి చూపడానికి గల కారణాలు ఏమిటి? క్రైస్తవులమని చెప్పుకుంటూనే, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే ఈ పేతురు పత్రికలో ఉన్నటువంటి వారి క్రియలన్నీ చేస్తూ ఉన్నారు. పోకిరి శ్రేష్టలు వదలలేదు. ఉండవలసిన దానికంటే ఎక్కువ దురాశను కలిగి ఉన్నారు. త్రాగుబోతులుగా తిరుగుతూ ఉన్నారు. అంతేకాదు అల్లరితో కూడిన ఆటపాటలు వారి జీవితంలో ఇవి ఏమీ వదలలేదు. అవి ఏమీ వదలకుండా ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు? మేము క్రైస్తవులమే, మేము మందిరానికి వెళ్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అందుకు దేవుని నామం ఏమైపోతుందంటాడు? 2వ పేతురు పత్రిక 2:2 అంటాడు, వీరిని బట్టి సత్య మార్గం ఏమైపోతుందట? దోషణ పాలైపో. నిన్ను బట్టి మరొక్కసారి క్రీస్తు ప్రభు దూషించబడతా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడే, ఆయన నీతిమంతుడే. ఆనాడే పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఎవడు ఆయనలో లోపముందని ఎవడు నిరూపించలేకపోయాడు. ప్రభువే చెప్పాడు, నాలో లోపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు ఆయన. అది ఎవరికి సాధ్యము కాలేదు.
యేసు ప్రభులు వారి ఫలానా లోపమ కలిగి ఉన్నవాడు, ఫలానా బలహీనత కలిగినవాడని ఎవడూ ఎత్తి చూపలేకపోయాడు. ప్రభువే చెప్పాడు, నాలో ఏదైనా లోపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా, నిరూపించగలడా? ఈరోజు చాలామంది ప్రభువుని ఏలెత్తి చూపలేకపోయినా ప్రభు బిడ్డలను, ప్రభువును మనల్ని బట్టి ప్రభు దూషణ పాలైపోతా ఉన్నాడు. కారణాలు ఏంటంటే నీ పోకిరి శ్రేష్ఠ వదలలేదు. నీవింకా అల్లరితో కూడిన ఆటపాటల్లో తిరుగుతానే ఉన్నావు. నీవింకా మద్యముతో కొట్టుమిట్టిలాడుతూ ఉన్నావు. త్రాగుబోతులు విందుల్లో నీవు కూర్చుంటున్నావు. నేను క్రైస్తవుడని చెప్పుకుంటా ఉన్నావు. వారమంతా తాగుతావు, ఆదివారం వచ్చేసరికి స్నానం చేసి మందిరంలో కూర్చుంటావు. నేను పరిశుద్ధుడని చెప్తా ఉన్నావు, నేను నీతిమంతుడని చెప్తా ఉన్నావు. నిన్ను బట్టి దేవుని నామం హేళన చేయబడతా ఉంది. నిన్ను బట్టి మరొకసారి ఆయన నడి వీధిలో సిలువ వేయబడతా ఉన్నాడు. అన్యజనులు అనేక మంది వేలెత్తి చూపడానికి గల కారణము నీవే. అదే పౌలు గారు, పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వీరిని బట్టి సత్య మార్గం ఏమైపోతుందట? దోషణ పాలైపోతుంది. వారు అధిక లోపులై. ఎంత లోపం ఉందంట వారిలో? అధికమైన లోపం ఉన్నది వారిలో. చాలా ఎక్కువ బలహీనతలు కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుని నామం మరొక్కసారి హేళన పాలైపోవటానికి దేవుని పేరు చెప్పుకుంటున్న మన వల్లే జరుగుతుందేమో ఆ పని. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మనం అలా ఉండకూడదు అని చెప్తాడు. మరి ఎలాగుండాలి అంటే 4వ అధ్యాయం 2వ వచనంలో మొదటి పేతురులో ఇందాక చదవగా, దేవుని ఇష్టానుసారముగా మనం ఏం చేయాలట? నడుచుకోవాలి. దేవునికి నచ్చినట్లుగా, దేవునికి తగ్గట్టుగా. తండ్రి ఎలాగైతే నడవమని చెప్పాడో, ఏదైతే విసర్జించమని చెప్పాడో దానికి విడిచిపెట్టి వాటన్నిటిని ఆయనకి ఇష్టానుసారముగా నడుచుకోవాలి. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవబుట్టము తండ్రి వల్ల పుట్టినవి కావవి, దేవుడు పుట్టించలేదవి. వాటిని విడిచిపెట్టి బ్రతకాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. వీటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారముగా నడుచుకోవాలి. యేసు ప్రభులు వారు కూడా ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, శిష్యుల్ని పిలిచేటప్పుడు అలాగే పిలుచుకుంటా వచ్చాడు. వలలు పులుముకుంటున్న వారిని నా వెంబడి రండి అనగానే వాళ్ళు వెంటనే వదిలేసి వచ్చేసారు. యేసు ప్రభులు వారిని వెంబడించడం అంటే చిన్న విశేషం కాదది. ఆయన వెంబడించటానికి ఎంతో సమర్పణ ఉండాలి. ఆయనతో నడవడానికి త్యాగం చేయగలగాలి. నీ జీవితంలో విసర్జించవలసిన వాటిని, చాలా నీకు నచ్చిన వాటిని వదులుకోవలసి ఉంటాయి. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, యేసు ప్రభువా, నిత్య జీవమునకు నేను వారసుడిని కావాలంటే నేను ఏమి చెయ్యాలని అడిగాడు. నిత్య జీవం అంటే పరలోకం. పరలోకానికి నేను వారసత్వం కావాలని నాకు ఆశ ఉన్నది. కాబట్టి నేను ఏమి చేస్తే వెళ్తాను అని అడిగాడు. యేసు ప్రభులు వారు చెప్పాడు, ఇదిగో నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెప్తూ కొన్ని ఆజ్ఞలు చెప్పుకొచ్చాడు. అవన్నీ ఎప్పుడు చేస్తూనే ఉన్నాను. ధర్మాలు చేస్తూ ఉన్నాను, చాలామందికి పుణ్యాలు చేస్తూ ఉన్నాను, చాలామందికి నేను చేయగలిగిన కార్యాలన్నీ చేస్తూనే ఉన్నాను అన్నాడు. అవన్నీ అయిపోయిన తర్వాత, సరే మంచిదే, నీవు ఇవన్నీ చేస్తున్నావు మంచిది, అయితే ఇంకొకటి కూడా చేయాలన్నాడు. నీకున్న ఆస్తి అంతటిని అమ్మేసి నీవు బీదలకు ఇచ్చేసి ఆ తదుపరి నీవు నాతో కూడా వచ్చే అన్నాడు. వాడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాను అని రాయబడ్డాది. వాడి కోపపడుతూ వెళ్ళిపోయాడు. వాడు ఎందుకు కోపపడిపోయాడంటే దేవుని కొరకు ధనాన్ని విడిచిపెట్టలేకపోయాడు. దేవునికి ఇష్టానుసారముగా నడుచుకోవటం అంటే ఆయన కంటే దేనినైనా భూమి మీద ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. అందుకని అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహమా, నీకు ఇచ్చిన కుమారుని నాకు తిరిగి మళ్ళా ఇచ్చేస్తావా అని అడిగాడు. అబ్రహాము వెంటనే లేదు లేదు ప్రభువా, అదే మాట, తనకు బదులుగా వేరొకటి ఏమైనా ఇస్తానులే, లేకపోతే నా కొడుకు ఎత్తున డబ్బులతో తూకంతో తూసి ఆ బరువు ఎంత బరువు ఉందో అంత బరువు డబ్బు నీకు ఇస్తానని చెప్పాలి. అలా చెప్పలేదు. నీ కుమారుణ్ణి నీవు నాకు బలిగా ఇచ్చేస్తావంటే నీకంటే నాకు ఎక్కువేముంది ప్రభువా, ఇచ్చినోడు నీవే, మళ్ళా కావాలని అడిగితే నేను ఎందుకు ఏమన్నా తీసుకో, కావాలంటే ఇచ్చేస్తానని చెప్పి ఆయన దేవుని కంటే కూడా తన కుమారుని ఎక్కువ ప్రేమించలేదు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముతో దేవుడు చెప్పి నేను పరీక్షించడానికి అడిగాను తప్ప నేను అలాంటి వాడిని కాదయ్యా అని దేవుడే మరలా దానికి పరిష్కార మార్గముగా వేరొక పొట్టేలుని దేవుడు చూపించాడు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువారు తన శిష్యులతో చెప్పిన పదము కూడా అదే. నన్ను వెంబడించాలని కూడా తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్కజనులైనను
స్థలములు పొలములు ఇవన్నీ విడిచిపెడితేనే కానీ నాకు శిష్యుడువు కాలేవు అని చెప్పాడు ఆయన. ఎన్ని వదిలేసుకోవాలి దేవుని కోసం అంటే? దేవుని కొరకు వీటన్నిటిని విసర్జించగలిగినటువంటి భక్తి, నీతి, పరిశుద్ధత మనలోనికి రావాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, లోకములో ఉన్నవంతయు శరీరాశయు నేత్రాశ చీమబుట్టం ఈ తండ్రి వల్ల కలిగినవి కావు. అది సాతానుడు కలగజేసినవి, దేవుడు కలగజేసినవి కాదవి. ప్రభు చెప్తాడు, దేవునికి ఇష్టానుసారముగా మనము నడుచుకోవాలి, పాపము జోలికి పోకూడదు. గడచిన కాలము చాలు. పుట్టిన నాటి నుండి తెలుసో తెలియకో చాలా చాలా కార్యాలు మనుషులుగా మనము చేస్తూ వచ్చాం, దేవుణ్ణి గాయపరుస్తూ వచ్చాం. ఆ విషయాలు మనకు తెలియలేదు అప్పుడు. ఇప్పుడు దేవుడంటే ఎరిగి ఉండి కూడా ఆయన నీతిమంతుడని, సత్యవంతుడని, ఇవన్నీ ఆయనకు నచ్చనవని ఎరిగి కూడా మరలా మనం వాటిలోనే వెళ్ళిపోతుంటే దేవుని హృదయం గాయపరచబడతా ఉంది. ఆదికాండం 6 అధ్యాయములు చెప్పినట్లుగా భూమి మీద నరులను చేసినందుకు నా హృదయంలో నేను సంతాపం నొందుతున్నాను అంటాడు ఆయన. మనిషిని బట్టి దేవుడు ఎప్పుడు సంతాపం పొందకూడదు, సంతోషపడాలి. కానీ మన కన్నబిడ్డలు మనల్ని గాయపరుస్తూ ఉంటుంటే, ఏడిపిస్తూ ఉంటే ఒక తండ్రిగా తల్లిగా మనం ఎంత కృంగిపోతామో, దేవుణ్ణి కన్న తండ్రి అయిన దేవుణ్ణి, మానవుడిని తయారు చేసిన నిర్మించిన నిర్మాణకుడని యేసు ప్రభుల వారిని గాయపరుస్తూ ఉంటుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో నువ్వు అర్థం చేసుకున్నావా? పదే పదే నా బిడ్డలు నన్ను గాయపరుస్తున్నారని నువ్వు అంటున్నావే, కానీ అదే స్థానంలో నిన్ను సృష్టించిన నీ దేవుణ్ణి గాయపరుస్తున్నానని నువ్వు ఎందుకు ఆలోచన చేయలేకపోతా ఉన్నావు? నీవు నిన్ను బట్టి నేను హృదయములో సంతాపము నొందుతున్నానని ప్రభు చెప్పాడు. పేతురు పత్రికలో ఏమంటాడు? మిమ్మల్ని బట్టి మరొకసారి దేవుని నామము దోషణ పాలైపోతుంది అంటున్నాడు. నిన్ను బట్టేరా నన్ను తిడతా ఉన్నారు, నీ భక్తి బాగోకేరా నన్ను దూషిస్తూ ఉంది సమాజం, నీ ఆత్మీయత బాగోకే నన్ను దూషిస్తూ ఉంది సమాజము. సర్వలోకము ఏలెత్తి చూపడానికి గల కారణము నీ భక్తి సరిలేకపోవటం వలన, నీ ఆత్మీయత సరిలేకపోవటం వలన, నీ నడవడిక సరిలేకపోవటం వలన, దేవుడు ఏది చేయకూడదని చెప్పాడో దానికి అనుగుణముగా నువ్వు నడుస్తున్నావు. అందుకు దేవుని నామము దూషణ పాలైపోతా ఉంది. నిన్ను బట్టి దేవుని నామం మరొకసారి హేళన చేయబడతా ఉన్నది. తండ్రి గాయాలు మరొకసారి నువ్వు రేపుతా ఉన్నావు. ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, దేవునికి ఇష్టానుసారముగా నడుచుకోవాలి. మనం ఆయన్ని సంతోషపరచగలగాలి, ఆయన మెప్పించగలగాలి. ఆయన సంతోషపరచగలిగితే దేవదూత చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ సమాధానం ఎప్పుడు వస్తుందంటే ఆయనకు నచ్చినట్లు నడవాలి నీవు, ఆయనకి ఇష్టం వచ్చినట్లు నువ్వు నడవాలి నీవు, ఆయన కోరుకున్నట్లుగా ఆయనకు తగ్గట్టుగా మనం నడవాలి. అప్పుడే మనం దీవునికరంగా సమాధానం కలిగి భూమి మీద జీవించగలుగుతాం. ఈ రాత్రి అలాంటి నీతి భక్తి నీలో నాలో కావాలని ప్రభువుని అడుగుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. తలలు వచ్చుదాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి వేళ సమయంలో మరొకసారి మీరు మాతో మాట్లాడారు. ఆయనకు తగునట్లుగా మీరు నడుచుకోవాలి. దేవునికి సానుసారమైన మనుష్యులుగా మనం నడవాలని పేతురు గారు ఖండితంగా హెచ్చరిక చేశాడు. నీవు దేవునికి ఇష్టానుసారముగా నడకపోవటం వలనే, మనుజాశులను నీవు అనుసరించి నువ్వు నడవటం వలనే మనుషులు ఏది కోరుతా ఉన్నారో, మనుషులు ఏది సంతోషం అనుకుంటా ఉన్నారో, మనుషులు ఏదైతే ఆనందమని భావించచ్చు వారి పోకిరి శ్రేష్టల వలన త్రాగుబోతులుగా మారుతూ అల్లరితో కూడిన ఆటపాటల్లో వారి పాలు పంచుకుంటూ చెయ్యదగని విగ్రహ పూజలు చేస్తూ దేవుని నామమునకు అపకీర్తిని తీసుకొస్తా ఉన్నారు. వారి మార్గములో నీవు సాగిపోతా ఉన్నావేమో. ఇది నీకు సమాధానము కలగ చేయదు. తీర్పు రోజు దేవుని దగ్గర నువ్వు నిలబడవలసి వస్తుంది. దేవుని న్యాయస్థానం ముందు నిలబడి దేవునికి సమాధానం చెప్పవలసిన రోజు ఒకటి ఉన్నది. ఆయన గ్రంథములు తెరిచినప్పుడు నీ క్రియలు దేవుని ఎదుట కనిపిస్తాయి. పరలోక తండ్రిని గాయపరిచే విధంగా నీ ఆత్మీయ జీవితం దిగజారిపోతా ఉందా? పరలోక తండ్రిని నొప్పించే విధంగా నీ ఆత్మీయ స్థితి చెడిపోయిందా? నీ భక్తి జీవితంలో విపరీతమైన లోపము కనపడుతూ ఉన్నదని పేతురు గారు చెప్తా ఉన్నాడు. మీ భక్తిలో చాలా విపరీతమైనటువంటి లోపములు కనపడతా ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటే మోక్ష రాజ్యములోనికి వెళతామని పేతురు గారు చెప్తాడు. ఈ రాత్రి వేళ సమయంలో సమాధానమునకు కర్త అయిన దేవుడు,
నీకు సమాధానం లేకుండా బ్రతుకుతున్నప్పుడు చూసి కూడా ఆయన స్పందించడం లేదంటే దానికి కారణము నీవే కదా. నీ ఆత్మీయ జీవితం సరిలేకపోవటమే కదా. కీర్తన గ్రంథము 94వ కీర్తనలో చెప్పబడినట్లు ఆయన చెవులుండి వినకుండా ఉంటాడా, కన్నులుండి కానకుండునా? మరి ఎందుకు స్పందించటం లేదంటే చెయ్యదగని కార్యములు నువ్వు చేస్తా ఉన్నావు. దేవుని గాయపరిచే విధముగా నీ ఆత్మీయ జీవితం దిగజారిపోయింది. క్రైస్తవుడిని దేవుని బిడ్డని చెప్పుకుంటూనే దేవునికి నచ్చని నడవడిక నీలో ఏదైనా ఉన్నదేమో. ఆయనకు తగ్గట్టుగా నడుచుకోవాలి. ఆయనకి ఇష్టానుసారమైన మనుషులుగా మనం నడుచుకున్నప్పుడు సమాధానం మనము వారసులం అవుతాము. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువా, ఎవరైతే నీ పాద సన్నిధిలో చేరి నీ మాట కొరకు ఎదురు చూస్తారో, నీవు నాతో మాట్లాడావని నమ్మారో ప్రభువా, నా జీవితాన్ని ఇక్కడ మార్చుకుంటున్నానని ఒప్పుకుంటా ఉన్నారు.